హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మీనా ప్రసాద్. అందరు ఎలా ఉన్నారో బాగున్నారా? ఏంటి ఇంత ఎగ్జైట్గా మాట్లాడుతుంది ఎవరితో అనుకుంటున్నారు కదా, మా అక్కతో అనమాట. ఇంకా మేము 5 మెంబర్స్ సిస్టర్స్మి కదా, అందుకోసమని టైము అది ఇది అని ఏం ఉండదు అనమాట. ఎప్పుడు మాట్లాడాలనిపిస్తే అప్పుడైతే వీడియో కాల్స్ చేసుకుంటాము. అందరికంటే ఎక్కువ ఇంకా ఈ సిస్టర్స్తో అయితే ఎక్కువ మాట్లాడుతుంటాను అనమాట. ఎందుకంటే లాంగ్ డిస్టెన్స్లో ఉంటుంది కాబట్టి ఎవ్రీ టైం పని పాట లేనట్టు మాట్లాడుకుంటాము. కాకపోతే పని చేసుకుంటూనే మాట్లాడుకుంటాం అనమాట. ఈరోజు స్పెషల్ వచ్చేసి గ్రీన్ చిల్లీ చికెన్ అనమాట. చాలా టేస్టీగా చేయబోతున్నాను. ఎలా చేస్తున్నాను అనేది చూడండి, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ అయితే మిక్సీ జార్లో పచ్చిమిరపకాయలు, అలాగే వెల్లుల్లిపాయలు, అలాగే కొత్తిమీర, పుదీనా, మీరు చికెన్ ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నారో దాన్ని బట్టి వేసుకోండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులోనే యాడ్ చేసేసాను అనమాట. ఇవి 4 వేసేసుకొని మంచిగా మిక్సీ పట్టేసుకోవాలి. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, వెల్లిపాయలు ఇవన్నీ వేసుకొని మంచిగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకున్నా పర్వాలేదు. పచ్చిమిర్చి వచ్చేసి మనం తినే కారాన్ని బట్టి వేసుకోవాలి. ఎందుకంటే అది గ్రీన్ చిల్లీ చికెన్ కాబట్టి గ్రీన్ కలర్లోనే ఉండాలి కాబట్టి పచ్చిమిర్చితోనే కారం సరిపోతుంది అనమాట. ఇది వచ్చేసి మనం మంచిగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్లో అయితే కలిపేసుకోవాలన్నమాట. మొత్తం మిక్సీ జార్లో నుంచి ఇందులో వేసేసుకొని మంచిగా చికెన్కి పట్టేటట్టు కలిపేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. మీ దగ్గర టైం ఎక్కువ ఉంటే ఒక 1/2 అవర్ పక్కకు పెట్టేయండి. టేస్ట్ బాగా ఇంక్రీజ్ అయిపోతుంది. చెప్పడం మర్చిపోయాను అనుకోకండి. ఇందులోనే ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని మంచిగా కలిపేసుకొని పక్కకు పెట్టేసుకోండి. ఒక 20-30 మినిట్స్ పెట్టుకున్నా పర్లేదు, లేదంటే వెంబడే చేసుకున్నా పర్లేదు. నేనైతే పక్కకు పెట్టేసుకొని ఆనియన్ గిన్నె కట్ చేసుకునే వరకు అదే టైం అయిపోయింది అనమాట. ఇప్పుడు దీంట్లోకి అయితే బగారా రైస్ వండుదామని చెప్పేసి బగారా రైస్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడు కలిపి పక్కకు పెట్టుకున్నాం కదా, ఆ చికెన్లోనే ఒక నిమ్మకాయని పిండేసుకోవాలి. మనం పులుపు ఇంకా ఏం యాడ్ చేయలేదు కదా, లెమన్ పిండండి, చాలా టేస్ట్ అయితే బాగుంటుంది. ఒక లెమన్ అయితే పిండేసాను నేను. తర్వాత ఇప్పుడైతే ప్రాసెస్ స్టార్ట్ అయిపోతుంది. బగోనా పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని గరం మసాలా అయితే వేసేసుకోవాలి. పక్కకి నా రైస్ కూడా అయిపోతుంది అనమాట. గరం మసాలా వేసుకున్న తర్వాత అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత సన్నగా నిలువుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారా, బగారా రైస్లో ఎప్పుడైనా సరే 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ వేసుకోండి. రైస్ మంచిగా వస్తుంది. ఇప్పుడైతే మనకి ఆనియన్ ఫ్రై అయిపోయింది కదా, ఆనియన్ ఫ్రై అయిన తర్వాత మనం కలిపేసి పెట్టుకున్న చికెన్ మిశ్రమాన్ని అయితే ఇందులో వేసేసుకోవాలి. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మిక్సీ జార్లో వేసేసుకున్నాం కాబట్టి మళ్ళీ స్పెషల్గా ఆనియన్లో వేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ మిశ్రమం మొత్తం ఇందులో వేసేసుకొని మంచిగా కలిపేసుకొని మంచిగా ఒక 5 to 10 మినిట్స్ పాటు మంచిగా కుక్ చేసుకోవాలి. మిక్సీ జార్లో వాటర్ వేసుకొని కూడా వేసేసాను అనమాట. అందుకు కొంచెం కొద్దిగా వాటర్ లాగా కనిపిస్తుంది. మంచిగా కుక్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా చికెన్ మసాలా, అలాగే మళ్ళీ రుచికి తగినంత ఉప్పు ఆల్రెడీ వేసాం కాబట్టి చూసి వేసుకోండి. కొద్దిగా ఒక 1/2 స్పూన్ అంతా కారం వేసాను, కొంచెం కలర్ కోసం అని చెప్పి. అది మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేసుకోండి. అలా వేసుకున్న తర్వాత ఇంకొక 5 మినిట్స్ పాటు మంచిగా కుక్ చేసుకోవాలి. తర్వాత మీకు ఎంత గ్రేవీ అయితే కావాలో దాన్ని బట్టి వాటర్ వేసుకోండి. ఎందుకంటే మనకి ఇంకా చికెన్ కూడా మంచిగా కుక్ అవ్వాలి కాబట్టి ఒక గ్లాస్ వాటర్ వేసేసుకొని మంచిగా ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టేసుకొని, లేదంటే మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా ఉడికేటట్టు కుక్ చేసుకోండి. చూసారు కదా, మనకి ఆయిల్ కూడా పైకి వచ్చేస్తుంది అనమాట. ఇంకా మనం ఇందులో అయితే వేరే మసాలాలు కూడా ఏం యాడ్ చేయలేదు. కానీ మీరు ఇదైతే ఒక్కసారి వండుకుంటే చెప్తున్నాను కదా, ఒక్క టైం వేసుకొని తినేవాళ్ళు ఒక 2-3 సార్లు వేసుకొని తినే అంత టేస్ట్గా అయితే వచ్చింది. నేను ఇది చేయడం అయితే ఫస్ట్ టైం చేశాను. ఫస్ట్ టైమే ఇంత సక్సెస్ అయినందుకు ఎంత హ్యాపీ ఫీల్ అయ్యానంటే నా మాటల్లో చెప్పలేను అనమాట. నేను తిని చూపించాను, అంత హ్యాపీగా ఫీల్ అయ్యాను. అలాగే చివర్లో వచ్చేసి కొద్దిగా మిరియాల పొడి వేసుకోండి. ఇలా వేసేసుకున్న తర్వాత మంచిగా సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 to 10 మినిట్స్ పాటు మంచిగా కుక్ చేసుకోండి. మనకి గ్రేవీ వచ్చేసి థిక్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఇలా ఉండకుండా మొత్తం కుక్ అయిన తర్వాత మంచిగా దగ్గరికి అయిపోతుంది. చాలా బాగుంటుంది కర్రీ అయితే. చూస్తున్నారు కదా, బౌల్లో వేసి పెట్టాను. మా గ్రీన్ చికెన్ స్మెల్ ఎంత బాగుందంటే తినబుద్ధి అవుతుంది అనమాట. అంత బస్ అనిపిస్తుంది. తింటే మా క్యూటీకి ఫోన్ కావాలంట అన్నం తినేటప్పుడు. క్యూటీ, నువ్వు హెయిర్ బండ్ ఎందుకు పెట్టుకున్నావు? అది ఈ టీ షర్ట్ ఎవరిది క్యూటీ? మీ అక్కదా? నువ్వెందుకు వేసుకున్నావు?
ఇంకా మా క్యూటీకి స్వీటీకి అయితే నేనే కలిపియాలన్నమాట. ఇంకా ఒక్కొక్కసారి అయితే తినిపించేదాకా కూడా ఒక్కోరు. ఇంకా అందరం కలిసి తింటే మాత్రము కలిపిస్తే వాళ్ళంతలో వాళ్ళు తినేస్తారనమాట. ఇంకేంటంటే పిల్లలు వాళ్ళ చేతితో వాళ్ళు తింటే మంచిగా అన్నం పేకి పడుతుంది అంటారు కదా, అందుకోసమని వాళ్ళు తినేలాగా వాళ్ళకైతే అలవాటు చేయాలి. నేనైతే మ్యాక్సిమం అలవాటు చేశాను. ఇప్పుడైతే మా క్యూటీ కూడా తినడం అయితే స్టార్ట్ చేసింది తన చేతితో తను. తింటే ఆపరా? ఫస్ట్ టైం చేసిన అనమాట గ్రీన్ చికెన్. సూపర్ టేస్ట్ వచ్చింది, మా పిల్లలకైతే మస్తు నచ్చింది. చూడండి ఫ్రెండ్స్, చిన్న పిల్ల మా కప్పుగా తాగుతుంది. దాంతో తాగితే మేము ఎన్నో తాగాలి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కకున్న బెల్ ఐకాన్ మాత్రం కొట్టడం మర్చిపోకండి. అలాగే ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి. బాయ్.